వెంకటరామరెడ్డి గారు ఈరోజు అధ్యక్ష అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా తోటి సహచార సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో ఇప్పటి వరకు కొత్త వాళ్ళు 50 పైబడి కొత్త సభ్యులం ఇక్కడికి వచ్చాం. నేను కూడా మొదటిసారి ఎన్నికైనాం. రాజకీయాలకు కొత్త కాదు, కానీ ఈ అసెంబ్లీకి శాసనసభకు మాత్రం కొత్తవాన్నే. కానీ సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కానీ, 4-5 సార్లు గెలిచినటువంటి వ్యక్తులు కానీ, పార్లమెంట్లో కానీ లేదా ఎమ్మెల్సీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాకు మీరు సూచన ఇస్తూ గౌరవంగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి సభని, రేపు ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి నేర్పిస్తారనే ఆలోచనతోని మేము 50 మందిని ఇక్కడికి కొత్తగా ఎన్నికై వచ్చిన వ్యక్తులకు ఈ విషయాలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే, సీనియర్ శాసనసభ్యులకు వారి ఆలోచన మేరకే వదిలేస్తూ 1 మినిట్ ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు 1 మినిట్. ఇప్పటిదాకా శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలన్నింటినీ రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, ప్లీజ్. కరెంటు విషయంలో కోట్ల రూపాయలు పెట్టారు, అంకెల గారడి ఉండొచ్చు, లేకుంటే నిజమైన సంఖ్య ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు చేశారంటే భూమికి ఎవరు ముగ్గుపోయలేదండి. ఒకరు చేసుకుంటూ వస్తుంటే దాని తద్వారా వచ్చిన ప్రభుత్వాలు దానికి ఇంకా మంచి చేయాలనే ఆలోచనతోనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని తప్పులు జరగచ్చు, లేదంటే తప్పు కావాలని చేస్తే దాని మీద ఎంక్వైరీలు వేయచ్చు, అవన్నీ చూసుకోవచ్చు. దానికి కమిషన్లు కానీ జ్యుడిషియరీ కానీ ఉందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు, సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్ కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు. ఇవాళ రైతులకు కావాల్సినటువంటి కరెంటు కంబాలు కానీ, కాసారాలు కానీ, బొక్కలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ మెల్టెడ్ వైర్ కావచ్చు, లేకపోతే క్రాస్డ్ పోల్ కావచ్చు, లేకపోతే బ్రేకుడ్ పోల్స్ కావచ్చు, ఐరన్ పోల్స్ కావచ్చు, లక్సులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చేంజర్లు కావచ్చు, జంపర్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి 16 kV కానీ, 32 kV కానీ, 60 kV కానీ, 100 kV ట్రాన్స్ఫార్మర్సు ఏవైతే అవసరం ఉన్నాయని రైతులు అడుగుతున్నారో, ఎలక్ట్రిసిటీ చుట్టూరా తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన సౌకర్యాలు అందట్లేదు. జిల్లాలు ఏర్పాటు చేసింది కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపోలను ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి జిల్లాల్లోనే ఎలక్ట్రిసిటీ డిపోలు ఉన్నాయి. అక్కడి నుంచి డిస్పోజ్ కావాల్సిన మెటీరియల్ కోసము ఏ జిల్లాలనైతే ఉందో అక్కడి వారు తీసుకుపోతున్నారు, కానీ ఆ జిల్లా నుంచి విడిపోయినటువంటి జిల్లాకు మాత్రం అది అసౌకర్యంగా ఉందనేది ఎనర్జీ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు గుర్తించాలనేది కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్యలలో కూడా ఒక రైతు ఓవర్లోడ్ ఉంది, ఈ ట్రాన్స్ఫార్మర్ నాకు కావాలని డీడీలు కట్టి వారు పంపిస్తే ఇప్పటి వరకు రైతులకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైతే 30 మీటర్లు దాటి ఉన్న డొమెస్టిక్లో 40 మీటర్లు ఉన్నా కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ పోల్ ఇవ్వమని అంటే 30 మీటర్లు దాటిందని చెప్పి ఒక్క ఇల్లు ఉన్నా కానీ దానికి వేలల్లో బిల్లులు చేస్తూ ఎస్టిమేషన్లు చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ ఉన్నది అనేది ఒకసారి గమనించాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కానీ డొమెస్టిక్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారనేది ఒకసారి ఆలోచించాలి. ఇకపోతే మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు అన్నట్టు కానీ ఇవాళ ప్లాట్లు వచ్చినాక వైర్లు పోయినాయి కాదు, వైర్లు పోయిన తర్వాత ప్లాట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. అన్న, ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తికి ఇంటి మీదకి వెళ్ళి వైర్లు పోయే ముందు అది ప్రభుత్వ భూమా, అది లేకపోతే ప్రైవేటు భూమా, అక్కడ ప్లాట్లు ఉన్నాయా, డొమెస్టిక్ హౌజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి రేపు పొద్దున రానున్నటువంటి భవిష్యత్తులో అక్కడ ఇండ్లు ఏర్పడతాయని చూసుకోకుండా వైర్లు వేసేసి ఇవాళ వైర్ షిఫ్టింగ్ కావాలంటే కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 33 kV లైను ఏదైతే ఉన్నదో ఆ లైను కొన్ని కామారెడ్డిలోనే కాదు అన్ని పట్టణాల్లో కూడా ఎన్నో ఇండ్లపై నుంచి ఆ లైన్లు పోతూ ఉన్నాయి. ఆ లైన్లు పోయినప్పుడు 2 అంతరాలు కట్టి పర్మిషన్ మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తున్నారు, 3 floors కట్టినా మున్సిపాలిటీ వారు పర్మిషన్ ఇస్తున్నారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు అక్కడ వైర్లు ఉన్నాయని పర్మిషన్ ఇవ్వకుండా మున్సిపాలిటీ వారు చూడరు, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టుకొని యాక్సిడెంట్ అయ్యి ఎందరో చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎగ్జాంపుల్, ఇప్పుడు కామారెడ్డిలోనే కనీసము 200-300 ఇండ్లు, అంటే 200 పైబడి ఉన్నటువంటి ఇండ్ల మీద నుంచి
33 kV లైన్ పోతా ఉంటే అక్కడ ఇప్పటికే కనీసం ఒక 50 మంది చనిపోయిన సందర్భం ఉన్నది. అది గత 20 సంవత్సరాలుగా అక్కడ జరుగుతూ ఉన్నది. అది ఆ లైన్ షిఫ్టింగ్ చేయాలనే ఆలోచన కూడా ఎక్కడ చేయట్లేదు. అది ఎగ్జాంపుల్ కామారెడ్డి చెప్పినాం, కానీ అది ఇక్కడ ఉన్న మంత్రుల టౌన్లలో కావచ్చు, వారి నియోజకవర్గాల్లో కావచ్చు, మీ నియోజకవర్గంలో కూడా కావచ్చు అనేది నా అభిప్రాయం. ఇది అంతటా ఉంది, అది మార్చాల్సిన అవసరం ఉన్నది. అది చేయకుండా ఇవాళ ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వకుండా, ఓవర్లోడ్ కన్వర్జన్ చేయకుండా, దాన్ని సరిదిద్దకుండా ఇవాళ 100 kV మీద ఎన్ని మోటార్లు నడవాలి, అది 60 kV మీద ఎన్ని మోటార్లు నడవాలనేది చూడకుండా సంవత్సరాలుగా ట్రాన్స్ఫార్మర్స్ రాకుండా డీడీలు కట్టిన తర్వాత ఒక్క సంవత్సరానికో 6 నెలలకో అవి రావడం జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి